గాయ్స్ ఫుల్ గాలి. ఓ సిక్సర్ కొట్టాను. సో గైస్ ఇదే నా 2 years బ్యాక్ క్రికెట్ కిట్ ఎంఆర్ఎఫ్ కంపెనీది. సో ఇదే నా జెర్సీ క్రికెట్ది అండ్ టీ షర్ట్. సో నేను మొత్తం వేసుకున్నాక కలుస్తా. హలో గాయస్, వెల్కమ్ టు నాని అండ్ లక్కీ ఛానల్. సో మా తమ్ముడు అయితే ఇక్కడే ఉండు, ఇగోండి టీవీ చూస్తుండే ఇప్పుడే. సో ఈ వీడియో అయితే నేను 2 years బ్యాక్ నా క్రికెట్ కిట్ అని చూపిస్తున్నా. సో బ్యాట్ అయితే నేను తీసిన ఇప్పుడే చూపిస్తా. ఏం కంపెనీ అంటే ఎంఆర్ఎఫ్. ఇగోండి బ్యాట్. ఇదైతే మస్తుంది దొబ్బగా. 2 years బ్యాక్ తీసుకున్నా, చాలా వాడలే. అప్పుడు ముందు నేను క్లాసెస్కి వెళ్తుండే క్రికెట్ అకాడమీకి. నేనైతే ఈ బ్యాట్ పైన నుంచి తీసిన, సజ్జ పైన నుంచి. ఇప్పుడే నిన్న అనుకుంటా, నిన్ననే మేము ధనుష్ ఆడినాము. ముందైతే దీని కింద ఉండే ఈజీగా తీయచ్చు. ఇప్పుడైతే పైన ఉంది, తీయాలి, ఎట్లయినా చూపించాలి మీకు. సో నేను ఇప్పుడే వస్తా. స్టూల్ ఇంకా చైర్ పెట్టేసిన, కుదాం. వామో ఎక్కేసిన. ఐ థింక్ సో ఈడనే ఉంది. నేను తీసేసినాక చూపిస్తా కింద. నేనైతే క్లీన్ చేసేసిన దీంతో. సో చూపిస్తా ఏమేమి ఉందో. గైస్ ఇదైనా మొత్తం కిట్ పెట్టుంది. సో ఫస్ట్ అయితే నేను బ్యాగ్ని చూపిస్తా, 2 years బ్యాగ్ది. ఎంఆర్ఎఫ్ బ్యాగ్ మస్తు ఉంది. దీనికి స్టిక్కర్ ఉంది, చాలా మెల్లగా కొడితే కూడా గట్టి ఉంటుంది. ఇది పక్కన పెడతాం. నెక్స్ట్ లోపట లోపట అయితే 2 ప్యాడ్స్ కాళ్ళకి ఇక్కడ పెడతారు, ఇక్కడ ఇక్కడ. సో ఇది ప్యాడ్. ఇది నెక్స్ట్ ఇది ఇక్కడ పెడతారు. సో నెక్స్ట్ ఇది చేతులు వెళ్తారు. ఇంకా ఇది గ్లౌస్, చేతులు వేసుకుంటారు బ్యాటింగ్ ఆడతారు. ఇంకొకటి ఇగోండి, ఇది చిన్నప్పుడు ఇప్పుడు సరిపోతుందో లేదో నెక్స్ట్ నా హెల్మెట్. పర్ఫెక్ట్ ఉంది. కిట్ మొత్తం ఇది వచ్చేసి 2000 కాదు, చాలా రేట్లు, నాకు గుర్తులేదు. నేను డాడీని అడిగి చెప్తా లాస్ట్లో. సో ఇదే నా జెర్సీ క్రికెట్ది అండ్ టీ షర్ట్. సో నేను మొత్తం వేసుకున్నాక కలుస్తా.
సో ఇది నా 1 ఇయర్ 2 ఇయర్స్ కిట్ అనమాట. మొత్తం వేసుకున్నా, గ్లౌజ్, హెల్మెట్, బ్యాట్, ప్యాంట్స్, ఇంకా సేఫ్టీ ఇలా. సో ఇది నా 2 ఇయర్స్ బ్యాక్ కిట్. గైస్ నేనైతే మొత్తం వేసుకొని ఉండే, ఇప్పుడే గ్లౌజ్ ఇప్పేసిన ఎందుకంటే వీడియో తీయనీకి రావట్లే. ప్యాడ్స్ వేసుకున్నా 2 కాళ్ళకి, షూ కూడా ఉంది కాళ్ళకి, అది దొరికినప్పుడు చూపిస్తా ఎప్పుడైనా వేరే వీడియోలో. ప్యాడ్స్, ఇదే గ్లౌస్ వేసుకున్నా ఇప్పుడే. సో నాకు ఇది ఎట్లుంది, మీకు నచ్చితే లైక్ చేయండి. సో నేనైతే ఇప్పేస్తున్నా అన్నీ, చాలాసేపు అయినా వేసుకొని. సో ప్యాడ్స్ కూడా ఇప్పేసినాక కలుస్తా. గైస్ నేను ఫ్రెష్ అయిపోయినా, ఇంకా క్రికెట్ కిట్ మీకు ఎట్లుంది, మీకు నచ్చితే లైక్ చేయండి. నా క్రికెట్ కిట్ అయితే చాలా రేటు ఉండే, అది డాడీ వచ్చినాక చెప్తా అన్న. సో కింద మా తమ్ముడు ఉండు, ఏం చేస్తుండో చూద్దాం. తమ్ముడిని చూడకుండా ముందు పైన చూడండి, చూపిస్తా. నాకు ఎండనే లేదు, మొత్తం వాన పడేలాగా అయిపోయింది. అమ్మ ఫోన్ పడుతుంది, ఎండ అసలు పోయింది, మొత్తం వాన పడేలాగా అయిపోయింది. పొద్దున పుట్ట ఏరోప్లేన్స్ ఎంత కింద పోయింది తెలుసా. ఇక చెట్టు కన్నా కొంచెం పైన నుంచి వెళ్ళింది అంతే, ఇట్లా పెద్దగా కనిపించింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంత దగ్గర నుంచి పోయింది. నేను ఆల్రెడీ చూపించేసిన. పైన అయితే మొత్తం వాన పడేలా అయిపోయింది, మొత్తం డమ 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 డమ్ డమ్ అట్లా అవుతుంది, పిడుగులు పడుతుంది, ఎక్కడెక్కడో వస్తుంది ఫుల్ వాన ఇక్కడంతా. మా తమ్ముడు అయితే కూర్చొని ఏమేమో చేస్తాడు, టప్ప టప్ప అని దీంట్లో కొడుతుడు, పొగ వస్తుందంట నీళ్ళు ఒకటి, గాలి వస్తుందంట. ఇట్లా కొడితే ఇంటి నుంచి గాలి వస్తుంది. ఎవర్రా ఓం శివాయ్. లక్కీ వాళ్ళకైతే 5th క్లాస్ ఈయన పెన్తో రాస్తాడు. ఇగోండి చూపి పెన్, వీడిదే అన్ని పెన్స్. వీడు పెన్సిల్తో రాయట్లేదు, ఇప్పుడు 4th దాకా పెన్సిల్తో ఉండే, ఇప్పుడైతే పెన్తో ఉందన్నమాట. చింపనీకే రావట్లేదు, వచ్చింది. ఇది క్యాప్ పెట్టుకోవాలి. ఇగోండి ఇది వచ్చేసి ఫేర్ స్టూడియో జెల్ అన్నమాట. జెల్ పెన్ లక్కీ ఇది, చూద్దాం ఆగు రాసి. బండిలో కూర్చొని మా మమ్మీతో పాటు ఎక్కడ వచ్చినామంటే మా పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇదే చాలా లాంగ్ ఉంటుంది, ఇటు సైడ్ ఇంత ఉంది కానీ లోపల పెద్ద ఉంటుంది, చూపిస్తా. చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇది వాష్రూమ్ ఎంట్రీ. ఇంకొక పిన్ని వాళ్ళ ఇల్లు, ఇంకొక రూమ్ ఉంది, ఇక్కడ దేవుళ్ళ రూమ్. లోపల అయితే ఇంకొక రూమ్ ఉంటుంది, ఇది మా మామ వాళ్ళ రూము. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఈడ మేము అప్పుడు మా ఇల్లు కడుతున్నప్పుడు ఈ ఇంట్లో ఉండే వాళ్ళము, కింద ఫ్లోర్లో. ఇల్లు కాదు, అటు ఒకటి ఉంది, మీకు కనిపిస్తలేదేమో, విద్య అని రాస్తుంది ఆ ఇల్లులో. అదైతే చాలా హొరర్ ఉండే, పెద్ద ఉండే ఇల్లు. ఇటు సైడ్ అంతా కాలనీ, ఇటు సైడ్ మేము ఉండేవాళ్ళం అప్పుడు మా ఇల్లు కడుతున్నప్పుడు. ఇప్పుడైతే మా ఇంట్లో కొత్త ఇల్లులో ఉంటున్నాము. ఇక్కడ కుక్క ఎట్లా చూస్తుందో చూడండి, ఈ సందులో నుంచి. పిల్లో ఏమో ఉరికింది ఇట్లా అని, దాన్ని చూసి నిన్న చూస్తాను వెళ్ళిపోయింది. ఈయన మా పిన్ని వాళ్ళ కొడుకు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూపించిన ఇప్పుడు దాకా. ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇల్లు ఇట్లా పెద్ద ఉంది ఫుల్.
ఈడ నుంచి కూడా దారి ఉంది అటు సైడ్. ఇప్పుడు దాకా ఈడ నుంచి చూపించేసి ఈయనని 3 రౌండ్స్ తిప్పిన బండిలా. నాకు వచ్చిగా బండి. ఈడ ఒక రౌండ్, అక్కడ దాకా ఇంకొక రౌండ్, ఇంకా ఈడ అక్కడ దాకా రౌండ్ తీసిన. పెళ్ళ ఇక్కడనే పెట్టేసిన. ముందు అక్కడ ఉండే మళ్ళీ ఇక్కడ పెట్టేసిన. వీడియో తీయలేను ఎందుకంటే నేనే నడుపుతున్నా 2 చేతులతో. ఇట్లా ఎట్లా తీయచ్చు? సో దానికోసం నేను వీడియో తీయలే. ఆయన అయితే ఇంట్లో ఉన్నాడు, కూర్చున్నాడు ముందల. నేను నడిపిన. ఇదైతే చాలా డేంజర్ ఉంది. ఇల్లు పక్కనే ఇది ఏమంటారు కరెంటుది ఉంది, చూపిస్తా. ఇగోండి, వామో దూరం ఉందాం. డేంజర్ ఇది. షాక్ కూడా కొట్టచ్చు. ఒకసారి కొట్టింది కూడా ఎవరికో, నాకు తెలియదు. గైస్ నేనైతే మా తమ్ముడిని తీసుకొచ్చిన, చూపిస్తాను. బండిల నుంచే తీసుకొచ్చిన. ఇగో ఇక్కడ కూర్చొని ఉండు. నేనైతే మా ఇంకో తమ్ముడిని లక్కీని బండిలో కూర్చొని ఆడపోయి తీసుకొచ్చేసిన. ఈడ మళ్ళీ పెట్టేసిన. ఇగో ఈడనే ఉండు మా తమ్ముడు లక్కీ. హాయ్ చూడలా, హాయ్ చెప్పు. హాయ్. ఒక చూపిస్తా. ఇక్కడ నుంచి వెళ్తే చాలా డేంజర్ ఉంటుంది. ఇటు సైడు మీకు ఎట్లా ఈడొచ్చేసినాము. ఇక్కడ నుంచి దారి ఉంది అటు సైడు, మళ్ళీ అక్కడ నుంచి ఇట్లా అని వచ్చారు. ఇగో లక్కీ మనము చిన్నప్పుడు ఏ ఇంట్లో ఉండే? అగో అది లక్కీకి కూడా తెలుసు. చిన్నప్పుడు ఈ ఇంట్లోనే ఉండే మేము. కనిపించట్లేదు సరిగా. మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇంట్లో నుంచి వెళ్ళొచ్చు కారా, ఇలా గుచ్చుకుంటుంది. సో వచ్చేసినాము. మళ్ళా ఈడ మొత్తం పిడుగులు పడుతుంది. డబా డబా అని వినిపిస్తుందేమో మీకు. నాకైతే చాలా గట్టిగా వినిపిస్తుంది, వీడియోలో తెలియట్లేదు. సో మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడే నేనే నడిపేసిన. మా మమ్మీ అయితే అక్కడే ఉంది. సో మస్తు ఉంది. ఇదైతే ఫుల్ గాలి వస్తుంది. ఎంత గాలి వస్తుంది అంటే నేనే ఎగిరిపోయేలా వస్తుంది, అట్లా వస్తుంది. సో ఎండ కూడా లేదు. సో మేము క్రికెట్ ఆడుతున్నాం ఇప్పుడు నా MRF బ్యాట్తో. సో ఆడదాం నేను, మా తమ్ముడు, లేకపోతే మా ఫ్రెండ్ ధనుష్. MRF బ్యాట్ ఇక్కడే ఉంది. దీనికి జిబ్బు తీసేసి తీసుకోవాలి. బాల్ కూడా ఇక్కడే ఉంది. నాది కాదు, మా ఫ్రెండ్ ధనుష్ది. గాయస్ బాల్ అయితే దొరకట్లే. అప్పటి నుంచి వెతుకున్నా. నేను వెతుకుతానుంటే హర్ష ఇదా నాకు ఇట్రా. నేను అప్పుడు చిన్నప్పుడు 2 years అప్పుడు చెప్పినా కదా, 2 years బ్యాక్ క్రికెట్ అకాడమీకి వెళ్తా, నేర్చుకుంటా. సో నేను మస్తు క్రికెట్. బౌలింగ్ మస్తు వేస్తా. స్పిన్ వచ్చు, ఫాస్ట్ కూడా వచ్చు. ఏమి వేయాలో నాకే అర్థం కావట్లే. 2 వచ్చు. 2 కన్ఫ్యూజింగ్లో వేస్తాను నేనైతే. ఒక్కొక్కసారి స్పిన్, ఒక్కొక్కసారి ఫాస్ట్. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి బోల్డ్ అయిపోతారు. ఇది ఎప్పుడు కొన్నావు? ఇది ఇదా 2 years బ్యాక్ రా. కానీ నేను వాడలే అంతా, ఏం అవ్వలే, ఇరిపోలే. 2 years బ్యాక్ కొన్నది ఇది. తెలుసా నీకు? అప్పుడు చాలా ఆడేవాడిని క్రికెట్ అకాడమీలో. బాల్ అయితే సోఫా కింద, ఈ సోఫా కింద ఏడా దొరకట్లే. ఎల్లో కలర్ బాల్ అంటే స్మైలీ బాల్ ఉంటుంది ఇట్లా ఇట్లా. నీ దగ్గర కూడా ఉంది. నిన్న ధనుష్ కొనిండు మా ఫ్రెండ్. ఆయన దగ్గర కూడా ఉండే. నాకు ఇచ్చేసిపోయిండు. వాడు తిడుతాడు వచ్చినాక ఎడబోగొట్టినావు అని. దొరకట్లేరా. ఎట్లా ఇప్పుడు? అరే ఇక్కడెక్కడ చూసినట్టున్నా. కాదు, ఎక్కడుందో దొరకట్లే. బెడ్రూమ్లో చూడలే, చూస్తా. కింద ఒరే దొరికింది. వా అమ్మాయ దొరికేసింది. నర్ర ఆడదాం. మస్తు ఉంది బయట వెదర్, చల్లగా ఉంది. నువ్వే ఫస్ట్ బ్యాటింగ్. దాదా ఆగి లైట్ బంద్ చేసేస్తా. నేనైతే లైట్స్ అన్ని బంద్ చేసేస్తా. వెళ్తున్నాము. జల్దీ రారా.
నీకు వేరేది ఇస్తాలే కానీ మా తమ్ముడికి ఇంకోటి ఉంది బ్యాట్, అది నీకే ఇచ్చేస్తా. అది చిన్నది నా మస్తు ఉంటుంది, ఆడొచ్చు. ఫుల్ గాలి వస్తుంది గాయస్, చెట్లు అంతా ఊగుతుంది. ఇప్పుడు దాకా మొత్తం దుమ్ము ఇట్లా కొట్టుకొని వచ్చింది, ఇప్పుడే కలర్ ఎంతో పడ్డది. ఫస్ట్ ఓవర్ అయితే హర్ష చేస్తాడు, లక్కీ నెక్స్ట్ ఓవర్. ఎందుకు రా? సో గైస్ ఇప్పుడైతే మేము ఆడుతున్నాము. లక్కీ బౌలింగ్ అయిపోయింది. చాలా ఆడపడ్డది, తీసుకొస్తా. ఫోనే పడింది. బౌలింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు బౌలింగ్ వేస్తున్నా. 4 కొట్టిండు. నేను మెల్లగేసిన కావాలని. ఇప్పుడైతే ఫుల్ గాలి వస్తుంది గాయస్. లక్కీ ముఖంకంతా కొడుతుంది. నేను లెఫ్ట్ హ్యాండ్లో వేస్తున్నా, అందుకే రావట్లే. నేను కెమెరా పెట్టేసి మళ్ళీ వేస్తా. సో ఇప్పుడైతే వేస్తున్నా బాల్. ఓ సిక్సర్ కొట్టే, అరే మళ్ళా సిక్సర్. అదే థర్డ్ బాల్ ఇది 4. సో ఇట్లయితే మేము డైలీ ఆడతాము, మస్తు ఉంటుంది. సో నేను గాయస్ ఫుల్ గాలి పడుతుంది, మొత్తం ముఖం కొడుతుంది. ఏమవుతుందో తెలియట్లే. వాట్ ద హెక్, ఓ మై గాడ్. ఫుల్ గాలి పడుతుంది, గాలి పడుతుంది కాదు వస్తుంది. గాయస్ ఇవ్వండి ఎంత గాలి వస్తుంది. అరే ఫోన్ కూడా ఎగిరిపోతుంది. ఫుల్ గాలి వస్తుంది, వాన కూడా లైట్గా పడుతుంది. సో ఇక్కడైతే చాలా వర్షం పడుతుంది. ఇంట్లో వెళ్దాం. ఫుల్ గాలి వస్తుంది, ఏమన్నాడు పడిపోతుంది. అయినా చెట్లు అంతా ఫుల్ ఊగుతుంది. జట్టాని ఇట్లా కొడుతుంది చెట్టుకి, దప్పని శబ్దం మొత్తం కింద అంతా ఊగుతుంది. గాయస్ ఫుల్ గాలి. జట్టాని ఇట్లా కొడుతుంది చెట్టుకి, దప్పని ఇదంతా పడుతుంది గాలి, శబ్దం మొత్తం కింద అంతా ఊగుతుంది. నేనైతే ఇప్పుడే కుర్కురే తెచ్చుకున్నా. కుర్కురే ఇంకా ఇది స్వీట్ సోన్ పాపిడి 5 రూపాయలు. కుర్కురే కుర్కురే అయితే ఖతం అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏమంటారో నాకు తెలియదు. మమ్మీ ఇదేంది? సోన్ పాపిడి అంట. ఇప్పుడే నేను తినేసి బయటికి వచ్చేసిన. రాత్రి అయిపోయింది. నేను చాలాసేపు బయట ఇక్కడ ఆడినా కూడా. ముందగల్లీలో ఆడ బౌలింగ్ వేస్తున్నాడు, ఈడ బ్యాటింగ్. మేము అట్లా ఆడినాం, నేను ఇంకా మా ఫ్రెండ్ ధనుష్ చాలాసేపు. అందుకే రాత్రి అయిపోయింది. నేను తినేసినా కూడా డిన్నర్. సో ఈ వీడియోని ఇంకా ఎండ్ చేసేద్దాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి. ఓకే బాయ్ గాయ్స్.